హలో అందరికీ. నేను మోనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ టు ఆస్పైర్. మనం బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ సిరీస్లో ఉన్నాము. డే 4లో మనం నెక్స్ట్ 10 దట్ ఈస్ 30 to 40 ఇడియం అండ్ ఫ్రేసెస్ కవర్ చేస్తున్నాము. నేనేమనుకుంటున్నా అంటే ఒక 5 days అంటే 50 ఇడియం అండ్ ఫ్రేసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఒక షార్ట్ వీడియో ఆ 50 ఇడియం అండ్ ఫ్రేసెస్ చేసి పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే క్విక్ రివిజన్ అప్పుడు ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఏం లేకుండా ఫాస్ట్‌గా ఒక్కసారి 50 కవర్ చేయొచ్చు కదా! అట్లా మనకి 50, 50, 100, 200 టాప్ 200 ఇడియం అండ్ ఫ్రేసెస్ మనం 4 వీడియోస్‌లోనే కవర్ చేయొచ్చు. అది కూడా షార్ట్‌గా. ఎగ్జామ్స్‌కి ముందు మనకి క్విక్‌గా రివిజన్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్ అయితదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ 30-40 ఇడియం అండ్ ఫ్రేసెస్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి 11th అవర్ అంటే 11:00 అనుకోండి. 12 అవ్వడానికి ఇంకొక 1 అవర్ ముందు 11th అవర్. ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్. లాస్ట్ ప్రయత్నం అన్నమాట. ఇంక 11 నెక్స్ట్ 12 కదా! డే కంప్లీట్ అయిపోతది. అట్లా అనుకోండి. 11th అవర్. ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మూమెంట్. నెక్స్ట్ హావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. గ్రైండ్ చేయడానికి యాక్స్ యూజ్ చేయం కదా మనము. కాకపోతే ఇక్కడేమని హావ్ అన్ యాక్స్ టు గ్రైండ్. హావ్ ఏ హిడెన్ సెల్ఫిష్ మోటివ్. ఒక హిడెన్ సెల్ఫిష్ మోటివ్ ఉంది. గ్రైండ్ చేయడానికైతే మనం యాక్స్ యూజ్ చేయము. అంటే యాక్స్ యూజ్ చేస్తున్నాం గ్రైండ్ చేయడానికి అంటే ఇంకేదో ఉంది యాక్స్ యూజ్ చేయడానికి కారణం గ్రైండ్ కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. హ్యావ్ ఏ హిడెన్ సెల్ఫిష్ మోటివ్. స్మెల్ ఏ ర్యాట్. టు సస్పెక్ట్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఆర్ డిస్హానెస్ట్. టు సస్పెక్ట్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఆర్ డిస్హానెస్ట్. స్మెల్ ఏ ర్యాట్. ఇక్కడ ఎలుక అంటే మనం ఇంట్లో చూస్తాం కదా, జనరల్ గా చెప్పుకోవాలనుకుంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎలుక ఎక్కడైనా చనిపోయిందా అని చెప్పి మనం చూస్తాం. బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏంటి అని చెప్పి అది గుర్తుంచుకోండి. టు సస్పెక్ట్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఆర్ డిస్హానెస్ట్. ఇన్ హాట్ వాటర్. హాట్ వాటర్ అంటే మనం కొంచెం హాట్ వాటర్ ని బేర్ చేయగలుగుతాం కానీ మరీ హాట్ వాటర్ ని బేర్ చేయలేం. వి ఫీల్ లైక్ పనిష్మెంట్, రైట్? అదొకటి. ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ లైక్లీ టు బి పనిష్డ్ ఆర్ క్రిటిసైజ్డ్. ఇన్ హాట్ వాటర్ అంటే ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ యు ఆర్ లైక్లీ టు బి పనిష్డ్ ఆర్ క్రిటిసైజ్డ్. నెక్స్ట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. టు అండర్స్టాండ్ ద రియల్ ఆర్ హిడెన్ మీనింగ్ బిహైండ్ వాట్ ఈస్ సెడ్. ఇడియం అండ్ ఫ్రేజెస్ చూసుకోండి. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ ఇస్తారు, లైన్. దాన్ని మనము క్లియర్ గా చూస్తే మనకి ఇంకొక అర్థం ఉంటుంది దాంట్లో. మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే అదే అదే అనుకోండి. రీడ్ బిట్వీన్ ద లైన్స్ టు అండర్స్టాండ్ ద రియల్ ఆర్ హిడెన్ మీనింగ్ బిహైండ్ వాట్ హీ ఈస్ సెడ్. ఓకే. నెక్స్ట్ సి ఐ టు ఐ అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం. టు అగ్రీ కంప్లీట్లీ విత్ సమ్వన్ అబౌట్ సంథింగ్ అంటే ఎవరో అంటే సమ్వన్ హ్యాస్ సెడ్ సంథింగ్, యు ఆర్ అగ్రీయింగ్ విత్ ద సేమ్ థింగ్ కంప్లీట్లీ. వాళ్ళు ఏదో చెప్పారు, మనం దాన్ని కంప్లీట్లీ అగ్రీ చేస్తున్నాం. వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి మనం అగ్రీ చేస్తున్నాం. దాన్నే సి ఐ టు ఐ అంటున్నాం అనమాట. నెక్స్ట్ త్రూ థిక్ అండ్ థిన్. త్రూ థిక్ అండ్ థిన్. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. త్రూ థిక్ అండ్ థిన్ అంటే థిక్ టైమ్స్ అండ్ థిన్ టైమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. Throw in the towel or throw up the sponge. Okay, throw in the towel or throw up the sponge. To accept that you have been beaten or defeat or quit. You are accepting that you have been defeated or you are quitting. అంటే మనం ఏదన్నా ఒక ప్రయత్నాన్ని వదిలేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఎవరో ఒకరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ ట్రై చేసినప్పుడు రాలేదని చెప్పి థర్డ్ టైం ట్రై చేయకుండా వాళ్ళ డిఫీట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ వదిలేయడం, ప్రయత్నాన్ని వదిలేయడం. దట్ ఈస్ త్రో ఇన్ ద టవల్ ఆర్ త్రో అప్ ద స్పాంజ్. నెక్స్ట్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటే ఒక్క రాయిని కూడా వదలకుండా చూడడం అన్నట్టు. టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు ఫైండ్ సంథింగ్ ఆర్ అచీవ్ సంథింగ్. ఇప్పుడు ఏపీలో ఒక ప్లేస్ లో గోల్డ్ సెర్చ్, డైమండ్ సెర్చ్ కోసం అందరు వెళ్తారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క స్టోన్ ని వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, వదిలేయరు. ఏదో ఒకటి వదిలేసినా కూడా మేబీ అదే డైమండ్ అవ్వచ్చు కదా అన్న దాంతో ప్రతి దాన్ని వాళ్ళు చూస్తారు అన్నమాట, వదిలేయకుండా. దట్స్ వాట్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. గుర్తుపెట్టుకోండి. ప్రతి పాసిబుల్ అంటే ఏ చిన్న పాసిబుల్ థింగ్ ఉన్నా మనం సంథింగ్ అచీవ్ చేయడానికి దాన్ని మనం చూడడం. టు డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు ఫైండ్ సంథింగ్ ఆర్ అచీవ్ సంథింగ్. ఏదైనా డైమ్ ఎ డజన్. డైమ్ అంటే లెస్ వాల్యూ అంటే చౌకది అని అర్థం. డైమ్ వెరీ కామన్ అండ్ ఆఫ్ లిటిల్ వాల్యూ. లిటిల్
చౌక అంటే లిటిల్ వాల్యూ. కామన్‌గా దొరికేవే కదా తక్కువ ప్రైస్‌లో ఉంటాయి. హై డిమాండ్ ఉన్నప్పుడు దానికి ప్రైస్ అనేది ఎలాగో ఎక్కువనే ఉంటది. మనకది తక్కువ వాల్యూ వస్తుంది అంటే డిమాండ్ కొంచెం తక్కువుంది. చాలా అవైలబుల్‌గా ఉన్నది. అది అని చెప్పేసి దాని అర్థం. ఎ డైమ్ ఎ డజన్ అంటే తక్కువ వాల్యూ ఉన్నవి డజన్‌లో అవైలబుల్ ఉంటాయి. అలా గుర్తుపెట్టేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ మనము 10 ఇడియం అండ్ ఫ్రేజెస్ కంప్లీట్ చేసాము. ఫర్ టుడే వి హావ్ డన్ విత్ 40 ఆఫ్ ఇడియం అండ్ ఫ్రేజెస్. డైలీ రివైజ్ చేసుకోండి. 1 మినిట్స్, 2 మినిట్ టైం పట్టొచ్చు. అంతే. ఫాస్ట్‌గా రివైజ్ చేసుకుంటే డైలీ ఒకసారి మనకవి ఎప్పుడైనా గుర్తుకుంటాయి. మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ టైమ్‌లో దీనికోసం టైం స్పెండ్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకు మినిమమ్ 2 మార్క్స్ ఈజీగా వచ్చే టాపిక్ ఇది. సో, డైలీ రివిజన్ చేసుకోండి. అండ్ that's it for today, and thank you. We'll meet in another video.